జూడియో ఏ ఆన్లైన్ బిజినెస్ అండ్ యాడ్స్ ని రన్ చేయకుండా H&M అండ్ జారా లాంటి పెద్ద స్టోర్స్ ని దాటి ఎలా ఇంత సక్సెస్ఫుల్ గా మారగలిగింది. జూడియో అంటే ఇది మోస్ట్ ట్రస్టబుల్ అండ్ అఫోర్డబుల్ టాటా బ్రాండ్ నెంబర్ 1. వీళ్ళు స్టోర్స్ ని టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్ లో మాత్రమే ఓపెన్ చేస్తారు. దీంతో రెంటల్ కాస్ట్ తగ్గుతుంది అండ్ ఈ సిటీస్ లో మిడిల్ క్లాస్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2. వీళ్ళు ఓన్లీ ఫాస్ట్ ఫ్యాషన్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ క్లాత్స్ ని మాత్రమే అమ్ముతారు. విత్ లిమిటెడ్ స్టాక్. ఎక్స్ట్రా స్టాక్ అంతా వేర్ హౌసెస్ లో మాత్రమే స్టోర్ చేస్తారు. సో మనకి లిమిటెడ్ స్టాక్ ఉందని తెలిసి మనకి తక్కువ స్టాక్ కనబడితే మళ్ళీ దొరకదని కొనేస్తాం. వీళ్ళు ఆన్లైన్ స్టోర్స్ ని రన్ చేయరు. వర్డ్ ఆఫ్ మౌత్ ని మాత్రమే ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆన్లైన్ స్టోర్స్ అండ్ యాడ్స్ వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగిపోతాయి. వీళ్ళు కస్టమర్స్ కి ఫోమో క్రియేట్ చేసి లిమిటెడ్ స్టాక్ అవడంతో వాళ్ళ స్టోర్స్ ని విజిట్ చేసేలా చేస్తారు. నెక్స్ట్, వీళ్ళ ప్రైస్ రేంజ్ 49 to 999 మధ్యలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగతా పెద్ద బ్రాండ్స్ లాగా బంగ్లాదేశ్, చైనా లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఓన్లీ లోకల్ వెండర్స్ కి వాళ్ళ బ్రిలియంట్ డిజైన్ టీమ్ ట్రెండీ లేటెస్ట్ ఫ్యాషన్ ఇచ్చి బల్క్ లో మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. సో దీంతో కాస్ట్ అనేది చాలా కట్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఈ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి బెంగళూరు లో వీళ్ళ వేర్ హౌసెస్ లో స్టోర్ చేసి వాళ్ళ జూడియో బ్రాండింగ్ యాడ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా 780+ స్టోర్స్ కి ఆ ప్లేసెస్ యొక్క డిమాండ్ ని బట్టి ట్రెండ్ ని బట్టి వాళ్ళ ఓన్ లాజిస్టిక్ డెలివరీతో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్, వీళ్ళు స్టోర్స్ ని చాలా మినిమల్ గా పెడతారు. నో ఫ్యాన్సీ డిజైన్, నో ఏసీస్, నో బిగ్ లైట్స్, ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్స్ తో మాత్రమే ఉంచుతారు. దీంతో వీళ్ళ ఆపరేషనల్ కాస్ట్ అనేది తగ్గిపోయి ప్రాఫిట్ పెరుగుతుంది. బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఈ బ్రాండ్ ని యూజ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల నార్మల్ యూత్ అండ్ జెన్జీ ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఫీల్ అయ్యి లో కాస్ట్ అండ్ ట్రెండీ ఫ్యాషన్ అని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఇది కూడా వీళ్ళ ఇండైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీకి యూస్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయి.